ఈ మధ్య కాలంలో విడాకుల వ్యవహారాలు మరీ ఎక్కువైపోతున్నాయి. హోదాలతో సంబంధం లేకుండా ఎడాపెడా విడాకులు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు, ప్రముఖుల విషయంలో ఈ ట్రెండ్ జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో సంచలనాత్మక విడాకుల స్టోరీ బయటకొచ్చింది. దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్తో విడాకులు తీసుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రియమైన భర్తకు మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ఐ డివోర్స్ యూ, టేక్ కేర్, మీ మాజీ భార్య అని షైకా మహ్రా ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. దుబాయ్ యువరాణి ఇన్స్టాగ్రామ్ లో ఇలా విడాకుల పోస్టు పెట్టడంతో ఈ వార్త ఒక్కసారిగా తెగ వైరల్ గా మారింది. దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్తో యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ వివాహం మే 27, 2023న జరిగింది. దుబాయ్ పాలకుడు, యుఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేక్ మెహ్రా. బ్రిటన్లో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. 2 నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. ఆ సమయంలో తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని పేర్కొంటూ భర్త చిన్నారితో కూడిన ఫోటోలను మహ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే మనమిద్దరం మాత్రమే అంటూ చిన్నారితో కూడిన మరో ఫోటోతో పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. అప్పట్నుంచే వారిద్దరికీ పొసగడం లేదనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేయడం, వారు కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. దీంతో వారిద్దరూ విడిపోతున్నారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోని మెహ్రా సోషల్ మీడియాలో మహ్రా బాంబు పేల్చారు. తాజా విడాకుల ప్రకటన, అది భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాక్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు.